సో ఫస్ట్ ఎక్సర్సైజ్ 9.2 అంటూనే మనం ఇంట్రడక్షన్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాం. ఎక్సర్సైజ్ 9.2 మొత్తం కూడా మనకి సర్కిల్ బేస్ అంటే సర్కిల్ కాన్సెప్ట్ మీద అనేది ప్రాబ్లమ్స్ అనేటివి డిఫరెంట్ మోడల్లో ఇస్తారని చెప్పాం. సో ఆ ప్రాబ్లమ్స్ అనేటివి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్స్ విత్ ద ఫాలోయింగ్ రేడియస్. సో మనం సర్కంఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ క్లాస్లో చూసాం. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది ఏంటి ఫార్ములా మనకి పై డి అవుతుంది. సో డయామీటర్ ఇచ్చినప్పుడు పై డి వేసుకుంటామని చెప్పాం. అలాగే రేడియస్ అనేటివి ఇచ్చినప్పుడు 2πr అనేది వేసుకుంటామని చెప్పాం. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, విత్ ద ఫాలోయింగ్ రేడియస్ అంటే మనకి గివెన్ వాల్యూస్ అనేటివి రేడియస్ ఇచ్చింటారు కాబట్టి ఫార్ములా ఏం వేసుకోవాలి మనం, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr అనేది వేసుకోవాలి. సో చూడండి ఏ ప్రాబ్లం, ఏ బిట్ చూడండి 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఏమవుతుంది మనకి ఇది రేడియస్ 14 సెంటీమీటర్స్. సో అలాగే సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ రేడియస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుంది 2πr. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ టేక్ పై వాల్యూ చూడండి 22/7. సో ఈ ప్రాబ్లం మొత్తంలో మనం పై వాల్యూ అనేది 22/7 తీసుకోవాలి. సో అప్పుడు 22/7 ఇంటూ 14. సో 7తో చూడండి 7 1s 7, 7 2s 14. సో రిమైనింగ్ వాల్యూ చూడండి 22 ఇంటూ 2 ఏమవుతుంది 44 ఇంటూ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 42 ఇంటూ 2 ఏమవుతుంది 88. మల్టిప్లికేషన్ చేయండి 2 4s 8, 2 4s 8. సో యూనిట్స్ అనేవి మనకి రేడియస్ సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి సర్కంఫరెన్స్ కూడా మనకి సెంటీమీటర్సే అవుతుంది. సో ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ని నేను క్యాపిటల్ సితో డినోట్ చేస్తున్నాను. ఓకే, సో సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఎంత వచ్చింది మనకి 88 సెంటీమీటర్స్. సో హియర్ ఆల్సో సేమ్, రేడియస్ ఎంత ఇచ్చారు 28 మిల్లీమీటర్స్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ యూనిట్స్ అనేది మిల్లీమీటర్స్లో ఇచ్చారు. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ 2πr. సో 2 ఇంటూ సేమ్ పై వాల్యూ ఎంత అవుతుంది 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 28. 7 1s 7, 7 4s 28. సో హియర్ 22 ఇంటూ 2 మల్టిప్లై చేయండి ఏమవుతుంది 44 ఇంటూ హియర్ 4. సో మల్టిప్లై చేయండి 4 4s 16, 4 4 16 ప్లస్ 1 17. సో 176 యూనిట్స్ ఇక్కడ మిల్లీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి మనకు కూడా మిల్లీమీటర్సే అవుతుంది సర్కంఫరెన్స్ 176 మిల్లీమీటర్స్. సో నెక్స్ట్ ఇక్కడ రేడియస్ చూడండి ఎంత ఇచ్చారు 21 సెంటీమీటర్స్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటి 2πr. సో రేడియస్ ఇచ్చినప్పుడే మనం 2πr అనేది వేసేసుకుంటాం డైరెక్ట్గా. డయామీటర్ ఇచ్చారనుకోండి అప్పుడు πd వేసుకుంటాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 22/7 ఇది మనకి పై వాల్యూ అవుతుంది ఇంటూ ఆర్ 21 సెంటీమీటర్స్. 7 1s 7, 7 3s 21. సో 22 ఇంటూ 2 ఏమవుతుంది మనకి 44 ఇంటూ రిమైనింగ్ వాల్యూ 3. సో 3 4s 12, 3 4s 12 ప్లస్ 1 13, 132. సో యూనిట్స్ ఏమి ఇచ్చారు రేడియస్ సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి మనకి సర్కంఫరెన్స్ కూడా సెంటీమీటర్సే అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం అనేది మనం సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెకండ్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్ గివెన్ దట్. సో కింద ఇచ్చినటువంటి వాటితో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో టేక్ పై వాల్యూ 22/7. హియర్ ఆల్సో పై వాల్యూ మనం 22/7 తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి రేడియస్ స్మాల్ ఆర్తో డినోట్ చేస్తున్నాం 14 మిల్లీమీటర్స్. ఓకే, 14 మిల్లీమీటర్స్. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనకి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ క్యాపిటల్ ఏతో డినోట్ చేస్తున్నాను. ఓకే, ఏంటి ఫార్ములా ఏమవుతుంది πr² అవుతుంది. సో హియర్ పై వాల్యూ ఈజ్ 22/7. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 22/7. సో రేడియస్ ఎంత ఇచ్చారు మనకి 14. సో ఇక్కడ స్క్వేర్ అనేది ఉంది కాబట్టి 14 స్క్వేర్. సో 22/7 ఇంటూ 14 స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి మనకి 14ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలంటే 14 ఇంటూ 14 ఏమవుతుంది 14 స్క్వేర్ అవుతుంది. సో కాబట్టి 2 టైమ్స్ రాసేసుకోండి 14 ఇంటూ 14. సో నాకు క్యాన్సిలేషన్ చూడండి 7 1s 7, 7 2s 14. సో ఇక్కడ చూడండి 22 ఇంటూ 2 ఏమవుతుంది మనకి 44 ఇంటూ రిమైనింగ్ వాల్యూ 14. సో 14తో మల్టిప్లై చేయండి 14 4s 56, 14 4s 56 ప్లస్ 5 61. సో ఇక్కడ ఏరియా కాబట్టి ఏరియా ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ స్క్వేర్ యూనిట్స్. సో మనకి ఏరియాకు ఆల్వేస్ ఎప్పుడు కూడా స్క్వేర్ అనేటివి యూనిట్స్ వస్తాయి. సో ఇక్కడ మిల్లీమీటర్స్ ఇచ్చారు కాబట్టి సో మనకి ఇక్కడ ఏరియా కూడా ఏమవుతుంది మిల్లీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, 616 మిల్లీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి డయామీటర్ ఇచ్చారు. డయామీటర్
సో ఇక్కడ చూడండి డయామీటర్ ఇచ్చారు. సో డయామీటర్ ఇచ్చారు కాబట్టి మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా పై ఆర్ స్క్వేర్. సో డయామీటర్ని మనం రేడియస్లోకి కన్వర్ట్ చేయాలి. సో డయామీటర్ అంటే ఏంటి, మనకి ట్వైస్ ద రేడియస్, అంటే రేడియస్ని డబల్ చేసినప్పుడు మనకి డయామీటర్ అనేది వచ్చేస్తుంది. మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 2ని ట్రాన్స్పోజిషన్ చేయండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, d/2. సో అంటే హాఫ్ ఆఫ్ ద డయామీటర్, హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఈజ్ కాల్డ్ రేడియస్. డయామీటర్ని మనం హాఫ్ చేసామంటే రేడియస్ అనేది వచ్చేస్తుంది. సో నాకు ఇక్కడ చూడండి రేడియస్ ఏమవుతుంది అప్పుడు, సో రేడియస్ ఈక్వల్ టు d/2. సో d అంటే ఏంటి మనకి డయామీటర్, దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది 49 డివైడెడ్ బై 2 అవుతుంది. సో ఇదేంటి మనకి రేడియస్. సో నా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి మనకి పై ఆర్ స్క్వేర్. సో పై వాల్యూ 22/7 ఇంటూ, సో రేడియస్ ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం 49 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 49/2 ఇంటూ 49/2. సో 7 1s 7, 7 7s 49, 2 1s 2, 2 11s 22. సో రిమైనింగ్ వాల్యూస్ చూడండి 11 7 49 అనేవి మల్టిప్లికేషన్లో ఉన్నాయి. సో 11 7s 77 ఇంటూ 49 డివైడెడ్ బై 2 అనేది, సో డినామినేటర్లో మనకి ఇంకా 2 ఒక్కటే ఉంది. సో 2 వేసుకోండి. 49ని 77తో మల్టిప్లై చేయండి. 7 9s 63, 7 4s 28, 28 ప్లస్ 6 హౌ మచ్ 34 ఇంటూ అగైన్ 7తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సేమ్ వాల్యూ అనేది వచ్చేస్తుంది 343. సో 3 4 ప్లస్ 3 7, 4 ప్లస్ 3 7. సో నెక్స్ట్ 3. సో 3773 డివైడెడ్ బై 2. సో 2తో డివిజన్ చేయండి. సో 2 1s 2 1. సో నెక్స్ట్ 7 అనేది డౌన్ చేసుకుంటే 2 8s 16 1. సో అగైన్ 7 అనేది డౌన్ చేస్తే 2 8s 16. సో నెక్స్ట్ 3 అనేది వస్తుంది 2 6 12. సో 3 minus 2 హౌ మచ్ 1. సో 1 అనేది వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ప్లేస్ చేసుకొని ఇక్కడ 0 పెట్టుకున్నామంటే 2 5s 10, రిమైండర్ 0. సో వాట్ ఈస్ ద వాల్యూ 1886.5. సో యూనిట్స్ ఏంటి మనకి ఇక్కడ మీటర్స్లో ఇచ్చారు కాబట్టి మీటర్ స్క్వేర్ అవుతాయి. సో ఏరియా ఆల్వేస్ మెజర్డ్ ఇన్ స్క్వేర్ యూనిట్స్ అని చెప్తారు. నా సి బిట్ చూడండి. సో రేడియస్ డైరెక్ట్గానే ఇచ్చేసారు. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి ఫార్ములా మనకి పై ఆర్ స్క్వేర్. సో పై వాల్యూ ఎంత తీసుకోమన్నారు 22/7, 22/7 ఇంటూ 5 స్క్వేర్. 22/7 ఇంటూ పై స్క్వేర్ అంటే ఏంటి మనం 5 ఇంటూ 5. సో 5 5s are 25 డివైడెడ్ బై 7. సో 25 ఇంటూ 22 మల్టిప్లై చేయండి. 2 5s are 10, 2 2s are 4 ప్లస్ 1 5. సో అగైన్ 2తోనే చేస్తున్నాం కాబట్టి సేమ్ వాల్యూ వస్తుంది 0 5 5. సో ఇప్పుడు ఏమవుతుంది 550 డివైడెడ్ బై 7. సో హియర్ 7తో మనకి 550 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు. సో మీరు డివిజన్ చేసి అప్రాక్సిమేట్ వాల్యూస్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి స్టాప్ చేసేయచ్చు. సో యూనిట్స్ ఏమవుతాయి సెంటీమీటర్ స్క్వేర్. సో మీకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇలాగే వదిలేశారు. సో మీరు కూడా ఇక్కడికి స్టాప్ చేసేయచ్చు. ఓకే. అండ్ నా థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కులర్ షీట్ ఈజ్ 154 meters. సో మనకి ఏమి ఇచ్చేసారు, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కులర్ షీట్ అనేది 154 meters అనేది ఇచ్చారు. సో ఫైండ్ ఇట్స్ రేడియస్, ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షీట్. సో ఇక్కడ సర్కంఫరెన్స్ ఆఫ్ షీట్ అనేది ఇచ్చేసారు, అంటే రౌండ్గా ఉంటుంది కదా సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ అంటే ఏంటి మనకి, సో డిస్టెన్స్ అరౌండ్ ద రీజియన్ ఈజ్ కాల్డ్ సర్కంఫరెన్స్. ఆ సర్కంఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఇచ్చేసారు. మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ చూడండి. గివెన్ డేటా. సో గివెన్ డేటా ఏమి ఇచ్చారు, సర్కంఫరెన్స్. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కులర్ షీట్. సో క్యాపిటల్ సితో డినోట్ చేస్తున్నాను. ఏమి ఇచ్చారు మనకి వాల్యూ 154 meters. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, స్మాల్ ఆర్. సో అలాగే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకోటి ఏరియా క్యాపిటల్ ఏ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఈ వాల్యూ ఇచ్చారు, మనం రేడియస్ అండ్ ఏరియా రెండు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా తెలుసు మనకి, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్.
సో ఏంటి ఫార్ములా మనకి 2πr. సో ఎందుకు 2πr వేసుకుంటున్నా, మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రేడియస్కి రిలేటెడ్ ఫార్ములా ఇదే అవుతుంది కాబట్టి ఇదే వేసుకోవాలి. సో ఇక్కడ రేడియస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది ఇచ్చేసారు. సో ఈ 2π అనేది ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేస్తే మనకి డివైడెడ్ బైలోకి వస్తుంది. సో నా రేడియస్ ఫార్ములా, సో రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ డివైడెడ్ బై 2π అవుతుంది. ఓకే, సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ షీట్ ఆల్రెడీ ఇచ్చేసారు, 154 డివైడెడ్ బై, సో 2 ఇంటూ వాట్ ఈస్ పై వాల్యూ మనకి ప్రాబ్లంలో ఇచ్చేసారు 22/7. సో ఇక్కడ బైలో ఆల్రెడీ మనకి 7 అనేది బైలో ఉంది కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేసినప్పుడు 7 అనేది 154కి మల్టిప్లికేషన్ అవుతుంది. సో 154 ఇంటూ 7 డివైడెడ్ బై 2 ఇంటూ 22. సో అంటే ఈ 7 అనేది మళ్ళీ బైలో ఉంది కాబట్టి రెసిప్రోకల్ చేసినప్పుడు ఇంటూలోకి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, 2 1s 2, 2 7s 14. సో ఇక్కడ మనకి 1 అనేది వస్తుంది, 1 అనేది ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ మళ్ళీ 14 అవుతుంది. అగైన్ 2 7s 14, 11 2s 22, 11 7s 77. సో రిమైనింగ్ వాల్యూ హియర్ 7 7s 49 డివైడెడ్ బై, సో డినామినేటర్లో ఏముంది మనకి ఓన్లీ 2. సో యూనిట్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, సర్కంఫరెన్స్ అనేది మీటర్లో ఇచ్చారు కాబట్టి రేడియస్ కూడా మనకి మీటర్ అవుతుంది. ఇదేంటి రేడియస్ స్మాల్ ఆర్. సో రేడియస్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ఏ సర్కులర్ షీట్. సో ఏంటి ఫార్ములా, పై ఆర్ స్క్వేర్. సో పై వాల్యూ 22/7, హియర్ ఆర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఏంటి ఇంటూ 49 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్, 22/7 ఇంటూ 49/2 into 49/2. So here 7 1s 7, 7 7s 49, 2 1s 2, 2 11s 22. So here 11 in 7 and 49 ఉంది కాబట్టి 11 7s 77 into 49 divided by 2. So here, సో ఇక్కడ చూడండి సేమ్ వాల్యూ మనం సెకండ్ ప్రాబ్లంలో బీక్ చేసాం. అగైన్ 7 into 49 divided by 2 సేమ్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది మనకి 3773 డివైడెడ్ బై 2. ఓకేనా, సో ఇప్పుడు చూడండి సేమ్ డివిజన్ చేసిన ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 1886.5. సో యూనిట్స్ ఇక్కడ మనకి మీటర్స్లో ఇచ్చారు కాబట్టి మీటర్ స్క్వేర్. సో ఓకేనా, సేమ్ వాల్యూస్ కాబట్టి అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఏంటి మనకి ఏరియా ఆఫ్ ఏ సర్క్యులర్ షీట్, ఏరియా ఆఫ్ ఏ సర్క్యులర్ షీట్ 186.5 millimeters square. సో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా ఇవే, రేడియస్ అండ్ ఏరియా. ఓకే, అండ్ దట్స్ ఇట్. సో ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ అనేటివి 3 కంప్లీట్ అయ్యాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.